నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అయితే అమ్మ, ఈరోజు నేను వాస్తు గురించి అడగాలనుకుంటున్నా మిమ్మల్ని. ఎందుకంటే వాస్తు అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మనం రోజంతా చేసి వచ్చి చేరేది ఒక గూటికి. అవును. ఆ గూటి వాస్తే సరిగ్గా లేదనుకో, అది చిన్నిల్లో పెద్దిల్లో ఎంత ఇల్లైనా మన ఇల్లే. సో వాస్తు ఖచ్చితంగా చూడాలి అన్నదాన్ని మీరు నమ్ముతారా? వాస్తు ఖచ్చితంగా ఉండాలి. వాస్తు ఉంది, వాస్తు అన్నది వాస్తవం అంటారు. వాస్తవం. ఎందుకంటే వాస్తు ప్రతి ఒక్క మనిషికి కాదు, దేవుళ్ళు కూడా చూడండి, కొన్ని టెంపుల్స్ ఎంత బాగా డెవలప్ అవుతూ ఉంటాయి, కొన్ని టెంపుల్స్ అలానే ఉంటాయి అసలు. సో అది వాస్తు వల్లనే. వాస్తు వల్లనే. ఓ మై గాడ్. అయితే అమ్మ, ఈస్ట్ ఫేసింగ్ చాలా మంచిది, ఎవరికైనా సెట్ అవుతుంది అని అంటారు. కానీ ఈ మధ్య కాలంలో నేను విన్నా ఆ ఈస్ట్ ఫేసింగ్ కూడా అందరికీ సూట్ కాదు, కొంత ఇబ్బంది పెడుతుంది అని. ఇది నిజమేనా? నిజం. అది ఎలా తెలుసుకోవాలమ్మా? మనకు ఒక ఇల్లు, అది ఏ ఇల్లు అయినా, ఆ ఇల్లు మనకి కలిసి వచ్చింది, కలిసి రాలేదు, ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఒకరికి ఏం చేస్తారంటే జాతకం చూసుకుని వెళ్తారు. సో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాస్తు అనేది ఫస్ట్ చూసిదా వాళ్ళు చేపిస్తారు. కానీ అక్కడ వాళ్ళకి ఏంది, మనకు కనిపించేది అసలు నైరుతి కానీ ఈశాన్యం కానీ మేజర్, అది మనకు వచ్చి కంపల్సరీ బాగుండాలని చూసుకోవాలి. సో అది బేసిక్ వాస్తు. కానీ ఈస్ట్ ఫేసింగ్ ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఈస్ట్ అంటే అందరికీ కలిసి వస్తుంది, అసలు సూర్యుడి దిక్కు కదా ఈస్ట్ అనేది. వాళ్ళకి అది ఏమవుతుందంటే కొన్ని జాతకాలకి జాతక చక్రంలో సింహ రాశిలో నెగిటివ్ గ్రహం ఉన్నింది అనుకోండి. అంటే నెగిటివ్ గ్రహం అంటే ఒక మాంది గ్రహం, ఆయన వచ్చి సింహ రాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి అసలే ఈస్ట్ ఫేసింగ్ అనేది అస్సలు కలిసి రావు. అంటే వాళ్ళకి ఏంది, తూర్పు దిక్కు అంటే సూర్యుడు ఉన్నది అందరికీ మంచిదే కదా, స్వామివారు అసలు ఎప్పుడైనా కానీ ఎక్కువ తూర్పు ఎక్కువ లైక్ చేస్తారు. కానీ ఎందుకు అసలు కలిసి రావు అంటే వాళ్ళ జాతకంలో. అదే వేరే వాళ్ళకి అదే హౌస్ ఇచ్చేసి వెళ్తారు అనుకోండి, వాళ్ళకి బాగానే కలిసి వస్తాయి. అంటే వాళ్ళకి జాతక చక్రంలో సూర్యుడు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ దిక్కు వల్ల సమస్య రాదు. అవును, ఒక్కొక్క ఇల్లు ఒకరికి కలిసి వస్తుంది. వాళ్ళకి బాగుంది అనుకుంటాం, మనం ఇంకొకరు వెళ్ళేసరికి బాగోదు. అవును, అది వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. అవును, కొంతమంది ఉత్తరం బాగా కలిసి వస్తుంది, అదే కొన్ని జాతకాలకు అస్సలే సెట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరానికి అధిపతి ఎవరంటే గురుగ్రహం. సో అక్కడ ఏమవుతుందంటే ఉత్తరం అనేటప్పుడు మనకు జనరల్గా ధను రాశిలోనో లేదు మీన రాశిలోనో నెగిటివ్ గ్రహం ఉన్నప్పుడు, లేదు గురు వగ్రమైనప్పుడు వాళ్ళకి ఆ నార్త్ ఫేసింగ్ అస్సలే సెట్ అవ్వదు. అయితే ఎక్కువ మనం చాలామంది ఇక్కడ చూసేవాళ్ళు ఉత్తరం కానీ తూర్పు కానీ ఎక్కువ, సో మన మెయిన్ డోర్ పెట్టేసుకుంటారు. కానీ వాళ్ళ జాతకం కూడా ఒకసారి చూడాలి. ఎవరి పేరు మీద హౌస్ రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి అది కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి. ఎక్కువ మందిలో ఈశాన్యందే పెడతారు, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లేస్, వాళ్ళకి ఈశాన్య దిక్కు అది వచ్చి మంచిగా మెయిన్ డోర్ పెట్టేసుకుంటారు. కానీ వాళ్ళకి అక్కడ జాతకంలో నార్త్ ఈస్ట్ అనేది బుధుడు దిక్కు అది. సో అప్పుడు నవగ్రహాల్లో బుధుడు అనేటప్పుడు ఆయన నార్త్ ఈస్ట్లోనే ఉంటాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈశాన్యం దిక్కు చాలా మందిలో మంచి డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, అందులో చాలా సమస్యల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది ఎందుకంటే ఈశాన్యం అనే బుధుడు వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి నెగిటివ్ అయిపోతే, సో ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లేస్ ప్రాపర్టీ కూడా కొనుక్కుంటారు ఎక్కువ మందిలో. ఎందుకంటే ఉత్తర ఈశాన్యం ప్లాట్ ఇది చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటారని. సో అందులో వెళ్ళిన తర్వాత కొన్ని క్లయింట్స్ చాలా బాధపడిన వాళ్ళు నేను చూసి ఉన్నాను. సో వాళ్ళు చెప్తారు, మేడం మీరు చెప్పింది కరెక్టే, నా జాతకం చూసి మీరు చెప్పారు, ఈ ప్లేస్కి వచ్చినప్పట్లోంచిదా మాకు కలిసి రాలేదు, అంత ముందుగా మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాము, అక్కడ బాగానే ఉన్నాము అని. అంటే వాళ్ళకి సొంత ఇల్లు వల్లనే వచ్చిన సమస్య కాదు, వాళ్ళకి ఆ గ్రహ యోగం అనేది జాతక పరంగా నెగిటివ్ పవర్ ఉన్న స్థలానికి వాళ్ళు వచ్చేసారు అంతే. ఇప్పుడు కొన్ని జాతకాలకు చూడండి, దక్షిణం ఫేసింగ్ చాలా బాగా కలిసి వస్తుంది, అది వచ్చి కుజుడు అది ఇక్కడ భయపడిపోతారు ఎక్కువ. ఉత్తరం అంటే మా తెలుగు వాళ్ళం సౌత్ ఫేసింగ్ అనగానే భయపడతారు. మరి అదే నార్త్ ఇండియన్ నుంచి అంటే మార్వాడీస్ వచ్చి సౌత్ ఫేసింగ్ ఉండి సూపర్ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే నేను అనుకుంటూ ఉంటా, మనం ఎందుకు భయపడతాము అని. అంటే కుజుడు జాతకంలో వాళ్ళకి మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు సౌత్ ఫేసింగ్ అసలు చాలా బాగా కలిసి వస్తాయి. అసలు చెప్పాలంటే కుజుడు వచ్చి కొన్ని జాతకంలో అసలు మకరంలో యోగంగా ఉంటాడంటే ఉచ్చ స్థితిలో ఉంటాడు, లేదు మేషరాశిలోనో లేదు వృశ్చికంలో ఉన్నప్పుడు లేదు లాభస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే దక్షిణం వైపు అసలు మెయిన్ డోర్ తీసుకుని వెళ్తారు అనుకోండి, చాలా బాగా కలిసి వస్తాయి వాళ్ళకి. అయితే అందరూ సౌత్ వద్దని అనేస్తారు, కానీ నిజంగా చెప్పాలంటే కొన్ని జాతకాలకు అసలు కలిసి వస్తాయి, చాలా బాగా కలిసి వస్తాయి. అయితే ఇవన్నీ కూడా మనం ఫేసింగ్ ఒకటే కాదు, ఇల్లులు వాస్తు ఎలా మనం చూస్తామంటే ఫస్ట్ నేను జాతకం చూడంగానే
వాళ్ళకి ఫస్ట్ ఏదైతే వాళ్ళకి లగ్నం నుంచి 4th లార్డ్ వాళ్ళకి అదిదా సొంత గ్రహ యోగం గురించి ఉండేది. వాళ్ళు ఉన్న స్థలం వచ్చి వాళ్ళకి మంచిగా ఉందా లేదని జాతకం చూడగానే తెలిసిపోతాయి. ఒకవేళ వాళ్ళు నెగిటివ్ పవర్ హౌస్లో ఉన్నారా అనుకోండి, మనం వేసే ప్రశ్న చక్రంలోనే కనిపిస్తుంది ఏంది వాళ్ళు నెగిటివ్ పవర్ ఉన్న ఆ స్థలంలో ఉన్నారు. లేదు కొన్ని రోజుల్లోనే వాళ్ళు అంత ముందు కొన్ని రోజుల ముందుగా వాళ్ళు కొన్ని స్థలం కొనింది వాళ్ళకి నెగిటివ్ పవర్లో కొనేసుకున్నారని నేనే చెప్తాను జాతకం చూడగానే. అసలు అది ఎందుకంటే మనకు చూపిస్తుంది వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ ఉంది, అసలు ఎందుకు వచ్చింది అన్ని ప్రశ్న చక్రంలో చూపిస్తుంది. సో మనం వచ్చి అలా కూడా మనం తెలుసుకొని దాని ప్రకారం మనం రెమెడీ ఫాలో కావచ్చుము. కానీ ప్రతి ఒక్కరికి వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తిరుపతిలో ఉన్న దేవుడు చూడండి, అక్కడ ఉన్న వాస్తు అసలు ఎంత మంచి ఐశ్వర్యం, అక్కడ వైబ్రేషన్ ఎంత బాగుంటుంది. అసలు కొన్ని టెంపుల్స్ చూసారంటే వాస్తు బాగున్నది అనుకోండి, ఆ టెంపుల్స్ ఎంత డెవలప్ అవుతూ ఉంటుంది. కొన్ని దేవుడు గుడి కడతారు కానీ ఏ ఒక ఇన్కమే ఉండదు. మీరు చూసే ఆలయాలకే అంత అవసరమైన వాస్తు మరి మనం ఉండే ఇంటికి అవసరం లేదా? అలాగే అమ్మ కొంతమందికి కొన్ని ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత కలిసి వస్తుంది బాగానే, అవును అంటే బాగుంటది, పొజిషన్ గ్రో అవుతూ ఉంటారు. అవును అలా అవుతున్న క్రమంలో వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అవ్వచ్చు అంటారా? ఓకే, అయితే వాళ్ళకి ఏది మంచి ప్లేస్ అవి చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా బాగా కలిసి వచ్చింది కానీ వాళ్ళ వేరే ఏదైనా ఒక జాబ్ ట్రాన్స్ఫర్ గురించనో లేదు వేరే అబ్రాడ్ వెళ్ళాలన్నా ఏదైనా ఉండాలని వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచిగా కలిసి వచ్చేది జాతకం చూసుకొని వెళ్తే బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్న నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్ ఒకవేళ 203 అనుకోండి, అది 5 పవర్ వస్తుంది. లేదు నార్మల్ ప్లాట్ అనుకోండి, వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్ 1-2-24 లేదా 23 వస్తే 23 కలిసి వస్తుందంటే అట్లా వెళ్ళవచ్చు. అంటే మన అపార్ట్మెంట్ చూసేది ఒక్క ఫ్లాట్ చూసే నెంబర్ వేరు, మనం ఇండిపెండెంట్ హౌస్గా చూసుకుని వెళ్తే దానికి తగినట్టుగా జాతకంలో నెంబర్స్ చూడాలి మనం. సో అట్లా చూసుకుని వెళ్తే మనకేమవుతుందంటే మంచిగా కలిసి వచ్చిన స్థలానికి వెళ్ళినప్పుడు ఎక్కువ సమస్యలు తగ్గిపోతుందేమో. సో అది వచ్చి మనం జాతకం చూసి మనం తెలుసుకోవచ్చు, వాస్తుని మనం సరి చేసుకోవచ్చు. సరే జాతకంలో మనం అక్కడ ఇంటికి వెళ్ళకనే వాస్తుని ఎలా సరి చేసుకోవచ్చు అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు నేను ఏం చేస్తానంటే నా క్లయింట్కు ఫస్ట్ జాతకం చూడగానే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తాను. ఒకటి వాళ్ళు తీసుకునే నంబర్ వలన లేదా ఆ స్థలంలోనే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందని ఎట్లా కనిపెట్టవచ్చామంటే జస్ట్ వాళ్ళ చక్రం చూస్తామా అక్కడే మనకు అర్థమైపోతుంది వాళ్ళు నెగిటివ్ అంటే వాళ్ళు వాస్తువులో ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళు ఉన్న స్థలంలోనేసి. దాని తర్వాత వాళ్ళది అవి వాళ్ళు స్కెచ్ అడుగుతాను వాళ్ళది అంటే హౌస్ ప్లాన్, సో అది వాళ్ళు పంపిస్తారు. అక్కడ అర్థమవుతుంది వాళ్ళకి ఎలా ఉన్నారు, ఎంత డిగ్రీలో వాళ్ళది హౌస్ మెయిన్ డోర్ ఉంది, ఇవన్నీ చూసి మనం అది సరి చేయవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే వాస్తు చాలా ఇంపార్టెంట్. అవును, సరి చూసుకుని మన ఎప్పుడైనా జాతకం చూసి దాని ప్రకారం వాస్తు చూడడం ఇంకా మంచిది. ఓకే, ఫస్ట్ జాతక పరంగా చూడాలి, ఎందుకంటే మనకు అక్కడే అర్థం సొల్యూషన్ దొరికిపోతాయి కదా. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు అంత మంచి ఇంట్లో ఉండరు, వాస్తు బాగోదు, కానీ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఆ ఇంటిని కూడా ఖాళీ చేసి వెళ్ళలేరు. అలాంటప్పుడు పరిహారాలు ఉంటాయమ్మా దానికి? ఇప్పుడు ఎందుకు అది వెళ్ళలేదు అంటే వెళ్ళని ఇవ్వద్దు. నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు అసలు ఇది చాలా మంది సమస్య, ఇది ఒకటి ఉన్నది నిజం మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే నేను ఒక 5 yearsగా ట్రై చేస్తున్నానండి ఇంట్లోంచి వెళ్ళాలని. ఎందుకంటే హెల్త్ బాగుండట్లేదు, ఇంట్లో గొడవలు అవుతుంది, ఫైనాన్షియల్ ఇష్యూ చాలా ప్రాబ్లంగా ఉంది, అన్ని విధంగా సమస్యలు ఉన్నాము. కానీ ఎందుకో తెలియదు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే ఆ రోజు హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ ఆగిపోతున్నాం. వేరే హౌస్ చూడడానికే భయం వస్తుంది అంటే అట్లా చెప్తూ ఉంటారు కదా చాలా మంది. నిజం అది, అంటే వాళ్ళకి ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఆ ఇంట్లోంచి వెళ్ళనివ్వదు. అలాగే మరి ఒక ఇంట్లో బాగా కలిసి వస్తుంది బాగుంది కానీ ఇల్లు మారాలనుకుంటున్నారు, అప్పుడు కూడా వెళ్ళనివ్వదా అమ్మా? అది అప్పుడు ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళనిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటుందా వెళ్ళనివ్వదు, మిగతాప్పుడు వెళ్తారు. అదంతా ఏం సమస్య ఏం కాదు, అంత మంచి జరుగుతూ ఉంటుంది, అట్లా బాగుంటారు. అబ్బా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా. ఎస్, చూసారు కదండి మరి వాస్తు అన్నది వాస్తవమైన, సో దానికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈస్ట్ ఫేసింగ్ మరి అందరికీ కలిసి వస్తుందా లేదా, మరి దానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, జాతకం ప్రయారిటీ ఏంటి, వాస్తు ప్రయారిటీ ఏంటి, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా మన తనుష్క గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మరో ప్రత్యేకమైన పరిహారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ లేదంటే ప్రత్యేకమైన పూజల ద్వారా మీ యొక్క సమస్యలకి చెక్ పెట్టాలి, తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.